హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి విశిష్టత మరియు అలాగే భీష్మ ఏకాదశి ఎప్పుడు చేసుకోవాలి? ఫిబ్రవరి 7వ తారీఖున చేసుకోవాలా? 8వ తారీఖున చేసుకోవాలా? నియమాల గురించి అలాగే జాగరణ ఎలా చేయాలి? ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలి? ఉపవాసాలు ఎలా చేయాలి? జాగరణ విరమణ ఎప్పుడు చేయాలి? ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి? అలాగే పూజా సమయం ఉదయం టైంలో చేసుకోవాలా? సాయంత్రం టైంలో చేసుకోవాలా? ముఖ్యమైన పిండి దీపారాధన ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే చూసుకోండి. కానీ ఎక్కడ కూడా మిస్ చేయకుండా అయితే వీడియో పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుందండి. భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జరుపుకునేందుకు అనుకూలంగా ఉంది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే భీష్మ ఏకాదశి పర్వదినం మాఘశుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారండి. మాఘమాసము శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి 7 రాత్రి 9:26 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 8:15 గంటలకైతే ముగుస్తుందండి. అయితే ఫిబ్రవరి 8వ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 8ని జరుపుకోవడం శ్రేయస్కరమని పండితులు కూడా చెప్తున్నారండి. మనం సూర్యోదయంలో వచ్చే పండుగనే మనం జరుపుకుంటాం కాబట్టి సూర్యోదయంకి వచ్చిన ఫిబ్రవరి 8వ తారీఖు అయితే ఈ భీష్మ ఏకాదశి పూజా సమయం అనేది మొదలవుతుందండి. అలాగే ఉపవాసం పాటించే వాళ్ళు ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజిస్తారండి. జీవితంలో పాపాలను వదిలించుకోవడానికి ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రంగా అయితే పరిగణిస్తారండి. అలాగే ఈ రోజున ఈ విష్ణుమూర్తికి కానీ లేదా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ సమేతంగా ఉన్న చిత్రపటాలకైతే ఈరోజు పూజనైతే చేసుకుంటారండి. అలాగే భీష్మ ఏకాదశి మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్రంలో బాణాలతో చేసిన అప్రశమైన మరణం పొందుతూ ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు వేచి చూస్తూ ఉత్తరాయణం ప్రారంభం అయ్యాక మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు. భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువును వదిలిపెట్టి స్వర్గారోహణకి వెళ్ళారు. అందుకే ఈ భీష్మ ఏకాదశి పర్వదినం అని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమము విజయం సాధించవచ్చని పండితులు కూడా చెప్తున్నారండి. భీష్మ ఏకాదశి రోజున దాని ధర్మాలు చేయడం ద్వారా అనేక పుణ్యాలను అయితే పొందవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణుడికి గోదానం చేయడం, ఈరోజు బీదలకి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం ద్వారా పుణ్యం పొందుతారండి. పుణ్యం పొందే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే బట్టలు కానీ, డబ్బులు కానీ, ఆహారం కానీ, అవసరమైన వస్తువులు కానీ దానం చేసిన శుభప్రదంగా భావిస్తారండి. భీష్మ ఏకాదశి జయం ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అలాగే ముందుగా అయితే మనం పూజా విధానాన్ని గురించి చెప్పుకుందామండి. ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు వస్త్రాన్ని కానీ లేదా తెలుపు వస్త్రం కానీ ఒక మండపాన్ని తయారు చేసి దానిపైన అయితే ఉంచాలండి. ఉంచిన తర్వాత ఇక్కడ నేను ఒక పీటనైతే వేసి కొంచెం గుప్పెడు బియ్యాన్ని అయితే వేసి పసుపు కుంకాన్ని అయితే వేసానండి. ఇక్కడ ఈ చిత్రపటం విష్ణుమూర్తి లక్ష్మి సమేతంగా ఉన్న చిత్రపటాన్ని అయితే నేను తీసుకున్నానండి. మీకు ఇది లేకపోతే వెంకటేశ్వర స్వామిది లక్ష్మీదేవి ఉన్న చిత్రపటాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే అమ్మవారితో లక్ష్మీ సమేతంగా ఈ రోజునైతే పూజనైతే చేసుకోవాలండి. అలాగే స్వామివారికి అలంకార ప్రియుడు కదండి స్వామివారు. అందుకే మంచి ముత్యాల దండలతో అయితే స్వామివారికి అయితే ముందుగా మాలను ధారణ అయితే చేశాను. అలాగే ఈరోజు పసుపు కానీ తెలుపు కానీ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. స్వామివారికి కూడా పసుపు అన్నది చాలా ఇష్టం కాబట్టి పసుపు వస్త్రం కానీ, పుష్పాలు కానీ, పసుపు వస్తువులతో ఈరోజు అయితే పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకే నేను ఇక్కడ పసుపు చామంతులు మాలనైతే స్వామివారికి ధారణ చేశానండి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలనైతే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ విఘ్నేశుడికి ఆది గణపతికి ముందుగా పూజనైతే చేసుకోవాలండి. నా దగ్గర ఒక
విగ్రహం అయితే ఉంది. ఆసనాన్ని ఏర్పాటు చేసి స్వామివారి విగ్రహాన్ని వేసి మంచి ముత్యాల దండనైతే స్వామివారి మెడలో అయితే అలంకరించుకున్నాను. మీ దగ్గర ఇవి లేదు అనుకుంటే పసుపు గణపతినైనా చేసి పూజలో అయితే పెట్టుకోవాలండి. అలాగే స్వామివారి పూజ ఇలా మండపం వేసే చేసుకోవాలా అంటే లేదండి, దేవుడి గదిలో కూడా పూజా మందిరంలో పెట్టి కూడా మనం పూజించుకోవచ్చు. అలాగే ఇది ఒక్కరోజు పూజ అయితే కాదండి, 3 రోజుల పాటు చేసుకోవాల్సిన పూజ అనమాట. ఏకాదశికి ముందు వచ్చే దశమి చేయాలండి. దశమి రోజు పూజనైతే ఇలా పీఠాన్నైతే ఏర్పాటు చేసుకోవాలి. దశమికి పూజనైతే ప్రారంభించి అలాగే ఏకాదశి తర్వాత ద్వాదశి పారాయణం చేసిన తర్వాతే పూజ విరమణ అనేది, అలాగే ఉపవాస విరమణ కూడా అనేది పారాయణం చేసిన రోజునైతే విరమించుకోవాలండి. అందుకోసమే ఇక్కడ నేను నా దగ్గర విష్ణుమూర్తి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి. పూజా విగ్రహాలు ఉన్నాయి. అవి 2 కూడా పెట్టుకొని ముత్యాల దండలతో అయితే, స్వామివారికి ముత్యాల దండలు అంటే చాలా ఇష్టం అండి. తెలుపు కానీ పసుపు కానీ ముత్యాల దండలు ఉంటే ఈరోజు పూజలో అయితే పెట్టుకోండి. అలాగే ఈరోజు 3 రోజులు పూజ అని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ అఖండ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నానండి. ఉదయం సాయంత్రం 3 రోజులు కూడా ఇలా ఆ దీపాన్ని అయితే వెలుగుతూ అయితే ఉండాలండి. లేదు అండి మేము ఒక రోజే చేసుకుంటామంటే మీరు శనివారం నాడు ఏకాదశి చేసుకున్నా సరిపోతుంది. కానీ దశమి, ఏకాదశి, ద్వాదశి పారాయణం చేస్తేనే పూర్తి ఫలితం అనేది దక్కుతుందండి. అలాగే అందుకోసమే నేను ఇక్కడ ప్రమిదను అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు, పర్వాలేదు. నార్మల్గా నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం 3 రోజులు కూడా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ నా దగ్గర కామాక్షి కుందు అలాగే గజదీపం అయితే ఉంది, అవి కూడా పెట్టుకున్నానండి. అలాగే ఈరోజు లలిత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే చిన్న విగ్రహాన్ని అయితే పెట్టుకోండి. ఈరోజు లలిత సహస్రనామం పుట్టిన రోజు కూడా అని చెప్తారండి. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఈరోజు పారాయణం చేసినా చదివినా ఎంతో పుణ్యం అయితే కలుగుతుందండి. అందుకే నేను లలిత సహస్రనామాల బుక్కి గంధము బొట్లు పెట్టి అయితే పూజలు అయితే పెట్టుకున్నానండి. అలాగే లలిత అమ్మవారి చిన్న విగ్రహం కూడా పూజలో పెట్టుకున్నాను. ఇప్పుడు ముఖ్యంగా అయితే పిండి ప్రమిదలండి. పిండి ప్రమిదలు అనేది స్వామివారికి ఈ రోజునైతే పిండి ప్రమిదల దీపారాధన అనేది చేయాలన్నమాట. సుగంధం గొలిపే జవ్వాది పౌడర్ కానీ అత్తర్ కానీ మండపం చుట్టూ కూడా జల్లుకొని ఈ పిండి ప్రమిదలు అనేది పెట్టుకోవాలండి, ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఎన్ని పిండి ప్రమిదలని పెట్టుకోవచ్చండి. ఒకటైనా పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5, 7, 9, 11 కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను 3 పిండి ప్రమిదలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే నువ్వుల నూనె దీపారాధన చాలా ముఖ్యమైనదండి ఈరోజు. ఎందుకంటే ఈ ఒక్క నువ్వుల నూనెతో ఇలా పిండి ప్రమిదలు దీపారాధన పెట్టుకుంటే కోటి పుణ్యాల ఫలితం అయితే దక్కుతుందండి. ఎందుకంటే ఆ నువ్వులలో స్వయంగా విష్ణుమూర్తి చెమట చుక్క భూమి మీద పడి నువ్వుల రూపంలో ఉద్భవించింది. అలా నువ్వులు వచ్చిన తర్వాత ఆ స్వామివారి చెమట చుక్కలో నువ్వులు పుట్టాయని చెప్పి ఆ లక్ష్మీదేవి ఆ నువ్వుల పైనే కొలువు తీరిందండి. అందుకే ఈరోజు అంత ప్రాముఖ్యత అనమాట నువ్వుల దీపానికి. అందుకే నేను ముఖ్యంగా నువ్వుల నూనె తెప్పించి పసుపు, ఇష్టమైన స్వామివారికి పసుపు ఒత్తులను అయితే నేను ఇక్కడ దీపారాధనకి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన, పిండి దీపారాధన అనేది చాలా ముఖ్యమైన దీపారాధనగా అయితే చెప్పుకోవాలండి. మీరు ఎన్ని పిండి దీపాలైనా మీరు వెలిగించి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నేను ప్రతి దాంట్లో కూడా నువ్వుల నూనెతో అయితే ఈరోజు దీపారాధన చేసి పసుపు ఒత్తులను అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్న తర్వాత కొంచెం పసుపునైతే కొంచెం ఖాళీ ప్లేస్లో ఇలా అయితే రాసుకున్న తర్వాత మీకు స్వామివారి విష్ణు చక్రం అలాగే శంకు చక్రాలు అలాగే నామాలు వస్తే వరిపిండితో అయితే ముగ్గులు అయితే ఇక్కడైతే వేసుకోండి. లేదంటే ఇలా షీట్ ఉంటే దీనిపైన పిండిని వేసి స్వామివారి విష్ణు చక్రం అలాగే శంకు చక్రము నామాలను అయితే వేసుకోవాలండి. ఇది నేను ప్లేట్ అనేది కొంచెం రివర్స్లో పెట్టేశాను అనమాట. అటుది ఇటుదట అయిపోయింది, నేను చూసుకోలేదన్నమాట. వేసిన తర్వాత అయితే చూసుకున్నాను, అందుకోసమనే
నేను హడావిడిలో చూసుకోలేదనమాట. ఇలా హడావిడిగా అయితే మాత్రం పూజలు చేయకండి. ఎందుకంటే నాకు వేసిన తర్వాత నేను పూర్తిగా అలంకరించుకున్న తర్వాత అయితే చూసాననమాట. నేను అంతవరకు చూడలేదు. ఇలా రివర్స్ చేసి అయితే ఇలా చేయకండి. కొంచెం పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా అయితే పూజలు చేస్తే ఇలాంటి తప్పులేవి దొరలవండి. నేను చేసిన తప్పు మీరైతే చేయకండి. నేను వేసేటప్పుడు కూడా చూసుకోలేదనమాట. ఇలా పసుపు కుంకుమలు కూడా దానిపైన వేసేటప్పుడు చూడలేదు. చుట్టూ కూడా డిజైన్ వేసి అలాగే పువ్వులను కూడా పెట్టాననమాట. కానీ నేను చూసుకోలేదు. స్వామివారికి తర్వాత అయితే క్షమాపణ చెప్పుకొని నమస్కరించుకున్నానండి. ఇలాంటి పొరపాట్లు అయితే మీ దగ్గర దొరలకుండా అయితే చూసుకోండి. అలాగే భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ జయ ఏకాదశి రోజు చేయకూడనివి చేయవలసిన పనుల గురించి అయితే చెప్తానండి. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం స్తోత్రం పారాయణం చేయడం చాలా శుభప్రదంగా అయితే చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రోజున అందరూ ప్రజలు తత్పవర్తనం పాటించాలి. ఇది కాకుండా ఉపవాసం ఉండాలని ఈ రోజున విష్ణు లక్ష్మీదేవిని కూడా కలిపి పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదండి. అలాగే పిల్లలను కొట్టడం దూషించడం కూడా చేయకూడదు. అలాగే ఈ రోజున జయం ఏకాదశి రోజున భోగభాగ్యాలు అంటే కటిక నేలపైన పడుకోవడం, అలాగే బ్రహ్మచర్యం పాటించడం, మోసం చేయకూడదు. అలాగే జూదము మొదలైన చెడు పనులకి దూరంగా అయితే ఉండాలండి. చెడు పనులకి ఇలా దూరంగా ఈ రోజునైతే ఉండాలి కంపల్సరీగా. ఈ రోజున వెల్లుల్లిపాయ కానీ, ఉల్లిపాయ కానీ, వంకాయ కానీ, మాంసం కానీ, మద్యం కానీ, తమలపాకు అలాగే పొగాకు అలాంటివి తినకూడదండి ఈ రోజునైతే. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమైతే కలుగుతుందండి. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా అయితే చెప్పుకోవచ్చండి. కనుక మనం అనుకునే పనులు నెరవేరాలంటే భోగ్య భాగాలు కలుగుతాయండి. ఈ విష్ణు సహస్రనామాన్ని అయితే పారాయణం చేస్తే అలాగే పుణ్యగతులు లభిస్తాయండి. అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలా అన్నిటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నిట్లోనే కూడా విజయం అయితే సాధిస్తారండి. ఇది మనం చెప్పుకునే కాదు, పురాణం ద్వారా తెలుస్తుందండి. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం ఈ నామాన్నైనా చెప్పుకోవాలండి. శ్రీరామ రామ రామేతి రామాయ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని అయితే 3 సార్లు ఉచ్చరించినట్లయితే ఎంతో ఫలితం అయితే కలుగుతుందండి అని పురాణాలే వివరిస్తున్నాయండి. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన పురస్కరించుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే శ్రీరామ శ్లోకాన్ని అయితే 3 సార్లు అయితే భక్తిగా జపిస్తే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇలా స్వామివారి నామాలు వేసుకున్న తర్వాత ముందుగా అయితే దీపారాధన అనేది చేసుకోవాలండి. ముందుగా అఖండ దీపాన్ని వెలిగించి అలాగే కామాక్షి దీపం, గజ దీపం అలాగే లాస్ట్లో పిండి ప్రమిదలను అయితే వెలిగించుకోవాలండి. నేను ఇక్కడ పిండి ప్రమిదలను వెలిగించుకున్న తర్వాత దీపావళి దగ్గర పసుపు కుంకుమ పువ్వులను అక్షింతలను అయితే వేసి ముందుకు దీపలక్ష్మికి అయితే ఒక నమస్కారం అయితే చేసుకోవాలండి. తర్వాత మనం ఈ పిండి దీపాలన్నీ కూడా మీరు ఏం చేయాలి అంటే ఈ పిండి దీపాలు ఏవైనా ఆవుకి తినిపిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ పిండిలోని మనం పిండి దీపాలు ఎలా చేసుకుంటాం అందరికీ తెలిసిందే. వరిపిండిలో కొంచెం బెల్లము అలాగే నెయ్యి పాలు వేసి కలుపుకున్న దీపాలు కాబట్టి, అలాగే నువ్వుల నూనెతో వెలిగిన దీపం కాబట్టి ఎంతో సువాసన అయితే వస్తుందండి. ఈరోజు గోవుకి కానీ ఇవి తినిపిస్తే చాలా మంచిది. లేదంటే మాకు గోవులు లేవండి ఏం చేయాలంటే పారే నీటిలో అయినా కలిపిస్తే చాలా మంచిదండి. లేదంటే వీటిని చిదిమి చెట్లు మొదట్లో వేస్తే చీమలు వచ్చి తింటాయండి. అలా అయినా పర్వాలేదనమాట. ఇలా ఈ పిండి దీపాలు చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా అయితే విఘ్నేశ్వరునికి అయితే పసుపు కుంకుమతో అయితే దీపారాధన అనేది చేసుకోవాలండి.
చేసుకున్న తర్వాత ఇలా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళనైతే ప్రసాదాన్ని నివేదించాను. బెల్లం కానీ అటుకులు కానీ ఏదైనా సరే విఘ్నేశ్వరుడికి అయితే ప్రసాదాన్ని నివేదించిన తర్వాత ఇప్పుడు విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ ఈరోజు మొత్తం పారాయణం చేస్తే ఈ 3 రోజులు కూడా పారాయణం చేస్తే ఎంతో పుణ్య ఫలితం అండి. అలాగే ఇక్కడ నేను విష్ణు సహస్రనామాలు చెప్పుకునేటప్పుడు విష్ణుమూర్తి దగ్గర అయితే తులసి దళాలతో అయితే పూజనైతే చేసుకున్నాను. లలిత సహస్రనామాలు చెప్పుకున్నప్పుడు లలితాదేవి దగ్గర అయితే తులసి దళాలతోనైతే పూజనైతే చేసుకున్నాను. ఇక్కడ అఖిల అష్టోత్తర శతనామావళి కూడా చెప్పినప్పుడు స్వామివారి పాదాల దగ్గర అక్షింతలు వేసి నమస్కరించుకున్నానండి. అలాగే ఇక్కడ నేను విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు స్వామివారి దగ్గర తులసి దళాలతో అయితే ఈ సహస్రనామాలన్నీ కూడా పారాయణం అనేది చేసుకున్నానండి. భీష్ముడి గురించి అయితే తెలిసిందండి. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడు గనక లేకపోతే భారతమే లేదండి. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడండి. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లిపోతుందో అన్న స్వయంతో బ్రహ్మచారిగా అయితే పెళ్లి చేసుకోకుండా భీష్ముడైతే ప్రతిజ్ఞ చేసిన ధీరుడిగా అయితే భీష్ముడైతే చెప్పుకోవచ్చండి. భీష్ముడికి తన కోరికలు ఉన్న సమయంలో తను చాలించగలిగే వరం అయితే ఉందండి. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపయాసం మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణుని పరమాత్మని వేడుకున్నాడటండి. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయండి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారండి. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యత అయితే ఉంటుందండి. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలకు ఈనాడు జపిస్తే విశేష ఫలితం అయితే దక్కుతుందండి. అందుకని ఈరోజు విష్ణు సహస్రనామం జయంతి అని కూడా పిలుచుకోవచ్చు. అలాగే ఈరోజు పుట్టిన రోజుగా అయితే ఈ సహస్రనామం పుట్టిన రోజుగా అయితే చెప్పుకోవచ్చండి. అందుకే ఎవరి దగ్గర అయినా సరే ఈ లలిత సహస్రనామం కానీ ఇలాంటి బుక్ అయితే పూజ స్టోర్లో అయితే దొరుకుతుందండి. ఈ రోజే కాదండి, ఎప్పుడైనా సరే మీరు తెచ్చి ఈ పుస్తకాన్ని అయితే పూజా మందిరంలో పెట్టుకుంటే విశేషమైతే ఫలితం అయితే దక్కుతుందండి. ఈ రోజు నాడు ఈ బుక్ని అయితే కొని అయితే కంపల్సరిగా తెచ్చుకోండి. ఇదే విశేషంగా అయితే చెప్పుకోవడానికి అయితే నిజంగా ఈరోజు ఈ బుక్ తెచ్చుకుంటే అంత శుభ ఫలితాన్ని అయితే అందుకుంటామండి. ఇలా పూజ అనంతరం ఇలా నేను స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పించానండి. వడపప్పు, చలివిడి, అలాగే సుగంధమైన పానకాన్ని అయితే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి పానకాన్ని కూడా సమర్పించానండి. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇలా నైవేద్యాన్ని స్వామివారికి అయితే సమర్పించిన తర్వాత మీరు ఇదే కాదండి, చక్కెర పొంగల్ కానీ లేదంటే పులిహోర కానీ ఏమైనా సరే మీరు వండాలనుకుంటే నైవేద్యాన్ని అయితే వండి చూడోపచారాలతో అయితే పూజనైతే ముగించుకోవాలండి. ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి అయితే పూజలు అయితే చేయాలండి ఈ రోజున. అలాగే శనివారము చాలా విశేషమైన రోజుగా అయితే చెప్పుకోవాలండి. ఈ రోజు నాడు ఈ లలిత సహస్రనామాన్ని అయితే బుక్ని అయితే కొని తెచ్చుకుంటే ఎంతో శుభ ఫలితం అయితే దక్కుతుందండి. అంత మంచిదిగా ఈ లలిత సహస్రనామాన్ని బుక్ అయితే ఉందండి. మీరు ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ సాంబ్రాణితో శనివారం కాబట్టి సాంబ్రాణితో కానీ గుగ్గులంతో కానీ ఇల్లు మొత్తం ధూపం వేస్తే పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తాయండి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో చేరుతుందండి. అలాగే పిల్లలకి ఈరోజు లలిత సహస్రనామాన్ని వినమనైనా చెప్పాలండి. పిల్లలకి ఈ లలిత సహస్రనామం చదివించడం కానీ లేదా చదివి వినిపించడం కానీ ఈరోజు చేస్తే చాలా శుభ ఫలితం అయితే దక్కుతుందండి. అలాగే స్వామివారికి మంగళహారతిని అయితే ఇచ్చి స్వామివారికి ఈ రోజున చేసిన తప్పు ఒప్పులను క్షమించమని మనసారా కోరుకుంటే ఆ స్వామివారు ఈ తప్పు ఒప్పులనన్నీ కూడా క్షమించి మంచి ఫలితాన్ని అయితే మనకి అందిస్తారండి.
లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. అలాగే ఏ దోషాలున్నా కూడా ఈ రోజునైతే తొలగిపోతాయి. అలాగే ఈ స్వామివారిని, అమ్మవారిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉంటే తొలసిపోతాయండి. ఈరోజు ముందు చెప్పినట్టు పేదలకైతే దానం అయితే చేయాలండి. అలాగే ఈ పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి ఎలాంటి నియమాలు అయితే వర్తించవండి. పీట కదపడం కానీ ఏముండదు. ఇది దశమి రోజు పీటను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దశమి, ఏకాదశి, ద్వాదశి పారాయణం చేసిన తర్వాతే అలాగే పీటనైతే కదుపుకోవాలండి. అలాగే ఉపవాస విరమణ జరిగిన తర్వాత ఈ పీటనైతే కదుపుకోవాలండి. అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు అవసరం అయితే లేదండి. అలాగే పూజా సమయం వచ్చేసి 2025 ఫిబ్రవరి 8 శనివారం ఉదయం 5:10 నుంచి 6:35 లోపు అయితే ఉదయం పూజనైతే చేసుకోవాలండి. ఆ టైంలో కుదిరిన వాళ్ళు ఉదయం 8:05 నుంచి 9 లోపు అయితే చేసుకోవాలండి. లేదు అనుకున్న సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళు సాయంత్రము 4:35 నుంచి 5:35 లోపునైతే ఈ పూజ చేసుకోవాలండి. అలాగే వీడియోలో అన్నీ కూడా నియమాలతో అయితే పూజా సమయములతో అయితే చెప్పానండి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకరికి షేర్ చేయటం వల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేసినట్లయితే ఉంటుందండి. అలాగే మరొక మంచి టాపిక్తో అయితే మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.